సాక్షి ఓ పెద్ద కుట్రకు తెరలేపింది. ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి సంస్థ ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సాక్షి పనిగట్టుకుని కుట్రలకు పాల్పడుతుందనే విషయం స్పష్టమవుతుంది. ఈడీ కేసులున్న వారు మీడియా సంస్థలు నడపవద్దని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసినా జగన్ ఫ్యామిలీ సాక్షి మీడియాను నడిపిస్తోంది. తాజా వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంలో ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ముందు వరుసలో ఉంటుంది. తాజా వార్తలు, సమకాలీన రాజకీయ వార్తల కోసం తెలుగు వారంతా ఎక్కువగా వీక్షించే వెబ్సైట్లలో ఆంధ్రజ్యోతి తెలుగు వెబ్సైట్ ఒకటి. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ తో తన ట్రాఫిక్ ను పెంచుకునేందుకు కుట్ర పన్నిందనే అనుమానాలు కలుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి సంస్థపై సాక్షి తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలుసనే కారణంతోనే సాక్షి తప్పుడు వార్తలు, కుట్రలపై పెద్దగా స్పందించలేదు. కానీ రోజురోజుకు సాక్షి వికృత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అవసరం లేకున్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ ను ఉపయోగిస్తూ సంస్థకు వ్యతిరేకంగా కొన్ని వార్తలను ప్రచురించి వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. పోటీ ప్రపంచంలో తన వెబ్సైట్ కు వీక్షకులను పెంచుకునేందుకు, ప్రజలను ఆకట్టుకునేందుకు ఏదైనా సంస్థ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఇతర సంస్థలపై కుట్రలు, కుతంత్రాలు పన్నడం ఎందుకు? ఇతరులపై బురద చల్లినంత మాత్రాన సాక్షిపై ప్రజలకున్న దురభిప్రాయం పోదు. ఇప్పటికైనా సాక్షి తన వంకర బుద్ధిని మార్చుకుని ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కుట్ర చేయడం ద్వారా ఏమీ సాధించలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను దురుద్దేశపూర్వకంగా ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలకు పాల్పడితే చట్టపరంగా చర్యలకు వెనకాడమని తెలియజేస్తున్నాం.